హలో గైస్, వెల్కమ్ టు ప్రాబ్లమ్ ముచ్చట్లు. బిగ్ బాస్ రివ్యూకి స్వాగతం. ఓకే, తనుజ డీల్ చేసిన విధానం హరీష్ గారిని ఫర్ కాంప్రమైజింగ్ బ్రేవ్. అసలు తను ఎంత బాగా వచ్చి చూడడానికి నాకు చాలా మంచిగా అనిపించింది. లైక్ తను ఆ స్టాండ్ తీసుకునే అవసరం లేదు, వచ్చి మాట్లాడిన అవసరం, నేను మాట్లాడిన ఆయన్ని పట్టించుకునే అవసరం లేదు. తిను అని అయితే చెప్పారు, వెళ్ళి క్లియర్ చేసుకుందాం అనే ఒక లోపల నుంచి అనిపించింది కదా తనకి. గ్రేట్. తను మాట్లాడిన తర్వాత హరీష్ గారు ఓకే అయ్యారు, నెక్స్ట్ డే తిన్నారు, అంతా సాల్వ్ అయింది. చాలా మంచిగా అనిపించింది తనుజ చేసిన విషయం నాకు, ఏదైతే తను చేసిందో. అండ్ హరీష్ గారికి ఉన్న సర్కాజం ఎవ్వరికి ఉండదు ఆ ఇంట్లో. మొన్న ఆడోళ్ళు అనేది కూడా సర్కాజంగానే అన్నారు, అది వేరేలా పోయింది. ఇప్పుడు రాము గారు వచ్చి నేను కష్టపడి చేశానన్నా, మీరు తినుంటే బాగున్ను అంటే చాలా బాగుందని చెప్పారు అందరూ అంటే, దానికి అంటున్నాడు మీలానే ఉంటుంది అంటాడు. లైక్ అంటే మళ్ళీ లాస్ట్లో అన్నాడు మీరు చాలా గ్రేట్ కదా, సో బాగానే ఉంటుంది. అది సర్కాజం, క్లియర్గా సర్కాజంగా మాట్లాడుతున్నాడు ఆయన. ఏం ఉద్దేశించి మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాల. ఆయన పాయింట్లో వాళ్ళు రాంగ్గా కనబడితే వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ క్యారెక్టర్ రాంగ్ కాదు. నీతో రాంగ్గా ఉన్నారంటే నువ్వు ఎలా బిహేవ్ చేసావు దాన్ని బట్టి ఉంటుంది, అంతే.